వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల అనబడే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి అన్ని యూనిట్లలోనూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను ఒక లిస్టు రూపంలో తయారు చేసి విద్యార్థులకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ నెల చివరిలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ వాళ్లకు పరీక్షలు అనేటువంటిది ఉన్నాయి. ఇది రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో జరిగేటువంటి విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ ప్రతి విద్యార్థి కూడా ఈ లిస్టులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి ఆన్సర్ బాగా రాయాల్సిందిగా కోరుతున్నాను. అంతకంటే ముందు ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడిందని మీరు భావించినట్టయితే మీరు దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అసలు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు మనం వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్నటువంటి 5 యూనిట్లలో ఉన్నటువంటి క్వశ్చన్స్ను ఒక్కొక్క యూనిట్ ద్వారా చూద్దాం. లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనకు ఇంపార్టెంట్ అని గతంలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నాపత్రంలో ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా గమనించి ఇక్కడ ఈ లిస్ట్ అనేట్టు తయారు చేయడం జరిగింది. సో ఇన్ దిస్ కనెక్షన్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. ఆల్ ద స్టూడెంట్స్ మస్ట్ లెర్న్ దిస్ క్వశ్చన్స్ and prepare very well and write the exams very well so that you can get through the examination without any difficulty. ఏమాత్రం కష్టపడకుండా ప్రతి విద్యార్థి కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంది. ఫస్ట్ యూనిట్ యులసిస్ పోయం. యులసిస్ అనే పోయం యొక్క సారాంశమును దాని యొక్క లెసన్లో గమనిస్తే 4 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్, వై ఈజ్ ద కింగ్ Ulysses not happy with the present life? Second question, what is the philosophy of the king Ulysses about his old age? Compare and contrast between Ulysses and his son Telemachus. Fourth question, how does the king Ulysses motivate his friends and followers? ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. నేర్చుకున్నట్టయితే బాగా ఉపయోగపడుతుంది. యూనిట్ 2, the best investment I ever made. Describe the mood of the narrator when he noticed the stranger. Sixth question, how was the stranger helped in the past by the narrator and the policeman? Question number 7, sketch the character of Mr. John. Florence Nightingale. Question number 8, why were Florence Nightingale parents unhappy with her? Question number 9, how did Florence Nightingale help the soldiers? Question number 10, why was Florence Nightingale called the lady with the lamp? Question number 11, explain the importance of skimming and scanning. Question number 12, describe the Deoli station in your own words. Question number 3, unit number 3, night train at Deoli. Discuss the appropriateness of the title, the night train at Deoli. Stopping by woods on a snowy evening lesson. Comment on the horse as a companion to the rider of the author. Unit 4, Night of the Scorpion. Question number 15, what is the theme of the poem Night of the Scorpion? Question number 16, an astrologer's day lesson. Unit 5, what did Australus carry with him every day? Question number 17, describe the summary of the lesson An Astrologer's Day. Question number 8, what are the advantages of e-correspondence? ఇవి మొత్తం క్వశ్చన్స్ యూనిట్ వైజ్ ఉన్నాయి. దీన్ని బాగా ప్రిపేర్ చేసి చదవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.